హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, చాలా మంది అయితే కన్‌ఫ్యూజ్ అయితున్నారు అన్నట్టు. సో కొత్తగా మన రేషన్ కార్డ్ అప్లికేషన్ పెట్టిన వాళ్ళైతే వాళ్ళ రేషన్ కార్డు స్టేటస్ ఎలా ఆన్‌లైన్‌లో చూడాలి. అదేవిధంగా అసలు రేషన్ కార్డ్ వస్తదా? రిజెక్ట్ అయితదా? అప్రూవల్ అయితదా? లేదంటే కొంతమందేమో కన్‌ఫ్యూజ్ అయ్యి వేరే వేరే వీడియోస్ చూసేస్తున్నారు. సో అలాంటి వాటికన్నిటికి ఒక్క వీడియోలో నేను సమాధానం చెప్పబోతున్నా అన్నట్టు. సో ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి. స్కిప్ చేస్తే మంచి ఇన్ఫర్మేషన్ మీరు కోల్పోకుంటారు. సో ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో టు వీడియో. ఫ్రెండ్స్, ప్రజాపాలన వార్డు సభ కావచ్చు, గ్రామ సభలో కావచ్చు, మనం అప్లికేషన్ పెట్టిన తర్వాత మనకు రిటర్న్గా అయితే ఒక రిసిప్ట్ లాంటిది, అక్నాలజ్మెంట్ లాంటిది ఇచ్చారండి. సో దాని మీద మనకు అప్లికేషన్ ఫామ్ రిఫరెన్స్ నెంబర్ అయితే ఉంటుందన్నట్టు, ఏదైతే క్రమ సంఖ్య లేకపోతే అలాంటిది ఉంటుంది కదా. సో ఆ రిఫరెన్స్ నెంబర్ ద్వారా లేదా మీ ఆధార్ కార్డు లాస్ట్ 4 డిజిట్ ద్వారా లేదా మొబైల్ నెంబర్ ద్వారా అయితే మీరు మీ స్టేటస్ అప్లోడ్ అయిందా లేకపోతే రిజెక్ట్ అయినది అన్నట్టుగా మీరు చెక్ చేసేసుకోవచ్చు అన్నట్టు. సో అది స్టెప్ బై స్టెప్ చెప్తాను అన్నట్టు. ఒక యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేదా వెబ్సైట్లో కూడా వెళ్ళొచ్చు అన్నట్టు. అది ఎలానో మీరు ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అన్నట్టు. కాకపోతే మీరు ఎండ్ ఆఫ్ దిస్ వీడియో చూసే ముందు అయితే వీడియోని అయితే లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేసినట్టు ఉంటుంది. లెట్స్ గో టు వీడియో. ఫ్రెండ్స్, మన తాతలు ముత్తలు తాతల గారి నుంచి 80 సర్టిఫికేట్ రాసిస్తా. వాళ్ళు ఎందుకు 100% అంటే 100 ఇయర్లు బతికిన వాళ్ళు ఉన్నారు మా విలేజ్లో. 70 సంవత్సరాల కంటే ఇయర్స్ బతకడం అంటే చాలా తక్కువ. సో ఎందుకు నాకు ఎలాంటి షుగర్ ఉండదు, బీపీ ఉండదు, ఏం ఉండదు. సో వాళ్ళు హెల్తీగా పాటించే ఒక ట్రిక్ ఉన్నది అన్నట్టు. సో డైలీ ఎక్కువగా మన ఇండియాలో అయితే మనం రైస్ తీసుకుంటున్నాం అన్నట్టు. మనం తినే తిండి అయితే ఏదైతే ఉంటుందో అది మంచి క్వాలిటీలో తీసుకున్నాం అనుకోండి. నో షుగర్, నో డయాబెటీస్, నో ఎలాంటి బీపీ, షుగర్ ఏం లేకుండా, అదేవిధంగా మహమ్మారి లాంటిది వచ్చింది కదా. సో అలాంటి వాటిని కూడా తట్టుకునేంత శక్తి ఆ బియ్యంలో ఉంటుంది అన్నట్టు. దంపుడు బియ్యం అని అంటారు కదా. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మనం ఎక్కువగా అయితే గూగుల్ తల్లిని నమ్ముకుంటాం అన్నట్టు. సో గూగుల్ తల్లి కూడా కొన్నిసార్లు అబద్ధం చెప్తుంది. సో ఇందులో కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాము. టీఎస్ న్యూ రేషన్ కార్డు స్టేటస్ అని చెప్పేసి నేను కొడుతున్నాను. సో ఇక్కడ టైప్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే వస్తుందో సో అది అఫీషియల్ అన్నట్టు. సో ఎఫ్ఎస్సి సెర్చ్ అని చెప్పేసి ఉంది కదా, EPDS.telangana.gov.in ఉంది కదా. ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నట్టు. రిమైనింగ్ అవన్నీ ఫేక్ అని చెప్పొచ్చు. అబ్సల్యూట్లీ అన్ని ఫేక్ అని చెప్పొచ్చు. కొన్ని రియల్ ఉంటుంది అందులో ఇన్ఫర్మేషన్, కొన్ని ఫేక్ న్యూస్ కూడా ఉంటుంది అన్నట్టు. సో మనం చాలా వరకు మన యూట్యూబ్లో వరకు రీసెర్చ్ చేసినా కానీ, ఎక్కడ రీసెర్చ్ చేసినా కానీ మనకు కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ ఫామ్ అయితే స్టేటస్ ఎలా చెక్ చేయాలన్నది ప్రాసెస్ అనేది ఎవరైతే చెప్పలేదన్నట్టు. పూర్తి డీటెయిల్స్ ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు రిఫరెన్స్ నెంబరు, అలాగే న్యూ రేషన్ కార్డ్ నెంబరు, ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబరు, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ చూడొచ్చు న్యూ రేషన్ కార్డ్ నెంబర్ అన్నట్టు. సో ఎవరికైతే న్యూ రేషన్ కార్డు అప్రూవల్ అయిందో సో అక్కడ అయితే రేషన్ కార్డ్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడంటే మీకు మీ సేవలో చేసుకుంటేనే ఈ ప్రాసెస్ అనేది షో అవుతుంది అన్నట్టు. అదర్వైజ్ మీరు యుమాంగ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది అన్నట్టు. ఇది సర్వీస్, మన సెంట్రల్ సర్వీస్ అన్నట్టు. సో ఇందులో మెరా రేషన్ అని ఉంటుంది కదా. సో దీంట్లో ఇక్కడ వ్యూ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్లో ఇలా ఉంటుంది అన్నట్టు. సో రేషన్ కార్డ్ నెంబర్ లేకపోతే ఆధార్ కార్డ్ నెంబర్ తోటి మీరు వ్యూ చేయొచ్చు అని చెప్పేసి. ప్రస్తుతం రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది అన్నట్టు. అది కాకుండా మన తెలంగాణలో టీ రేషన్ అని ఉంటుంది. సో అందులో ఆప్షన్ అలొకేషన్ అని చెప్పేసి ఉంటుంది. కాకపోతే అదంతా ఫేక్ అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం అయితే ఎవరికి కూడా స్టేటస్ చూపించ త్వరలో వెబ్సైట్ లేకపోతే మనకు సంబంధించిన అధికారులు అయితే అఫీషియల్గా అయితే ఇన్ఫామ్ చేస్తామని చెప్పారు. సో అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్.